హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు బెండకాయ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బెండకాయలు కడిగేసి నీళ్ళు మొత్తం ఆరిపోయేలా ఇలా డ్రై అయ్యేలా పెట్టుకోండి. వాటర్ ఇంకిపోయేలా ఇలా కట్ చేసి పెట్టుకుని బెండకాయ ముక్కలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలు కొంచెం జిగిరిపోయేలా ఒక 2-3 మినిట్స్ ఇలా వేసుకుంటే దీంట్లో ఉన్న జిగిరిపోయి కొంచెం డ్రైగా ఉంటాయండి. దీనికోసం ముందే రెడీ చేసి పెట్టుకుని 1 కప్పు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 2, 1 కప్పు టమాటా. 5 మినిట్స్ తర్వాత ఇలా వేగిన బెండకాయ ముక్కల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ నూనెలోకి చిటికెడు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర చిటపటలు ఆడుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుందండి. జీలకర్ర చిటపటలు ఆడిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం ఇలా కలర్ మారిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఏ కూరలో వేసినా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి ఎంతో కదండి చిటికెడు అన్నమాట, జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత సాల్టు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, దీంట్లోకి 1 చిటికెడు ధనియాల పొడి, 1 చిటికెడు గరం మసాలా పొడి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ వేసుకో. ఒక్క 2 మినిట్స్ ఇలా ఉంచేసి ఒక 2 నిమిషాల తర్వాత బెండకాయ ముక్కలు నీళ్ళు వేసేసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకుందాం, జస్ట్ అంత కొంచెం. ఈ ఉప్పు కారం మొత్తం అన్నీ బెండకాయకు పట్టేలాగా కొంచెం వాటర్ వేసుకొని ఒక్క 2 మినిట్స్ మూత పెడతాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. 5 మినిట్స్ తర్వాత చూస్తారు కదా, నీళ్ళంతా ఇంకిపోయి బెండకాయ కూడా కొంచెం కలర్ మారింది.
అంతేనండి. మసాలా బెండకాయ గ్రేవీ రెడీ. ఇప్పుడు కప్పులోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాం. ఎమ్మీగా ఉండే బెండకాయ మసాలా గ్రేవీ రెడీ. ఇలా చేసుకుని రోజు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో బెండకాయని చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.